హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ అయితే శ్రావణ శుక్రవారం రోజు మొదటి రోజు అయితే శుక్రవారం నేను ఇక్కడ నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. అందుకని అయితే నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ముందు రోజు నైట్ అయితే గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. మనం ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని అయితే గ్యాస్ స్టవ్కి గంధం కుంకుమ బొట్లు పెట్టాను. ఇంక ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాల్సిన గిన్నె ఉంటుంది కదా ఇత్తడిది, అది నిన్న క్లీన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆ గిన్నెకి కూడా గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయితే రెండో వారం అయితే చేస్తాను. అందుకనే ముందుగా ఫస్ట్ వారం అయితే శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కాబట్టి ఇంట్లో నార్మల్గా ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అంటే సెకండ్ వారం వీలు కాని వాళ్ళు ఫస్ట్ వారం కూడా చేస్తారు. చాలామంది అయితే కంటిన్యూగా ఇంకా శుక్రవారాలు శ్రావణ మాసంలో అయితే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలా వీలు కాలేని వాళ్ళు శుక్రవారం రోజు నార్మల్గా ప్రసాదం చేసైనా అమ్మవారి దగ్గర పెట్టవచ్చు. నేను ఇక్కడైతే సేమియా అయితే చేస్తున్నాను, సేమియా పాయసం. ఇప్పుడు మనం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అయితే ప్రసాదం గిన్నె అనేది పెట్టాను. ఇప్పుడు సేమియా అనేది ముందుగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసి సేమియా వేయించుకుంటే మనకి సేమియా పాయసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రసాదం గిన్నె అండ్ ఇది ఇత్తడిది అండ్ అలాగే దీనికి గరిట కూడా ఇచ్చారు. ఈ రెండు కలిపి అయితే అమ్మవాళ్ళు పెట్టారు. మేము ఇంట్లో దిగేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగించాలంటే అమ్మవాళ్ళు ఇత్తడి గిన్నె పెట్టాలి. ఇంకా అమ్మవాళ్ళు పెట్టారు. ఏదైనా పండుగలు ఏవైనా వచ్చేటప్పుడు ఇందులోనే ప్రసాదం అనేది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సేమియా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో అయితే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయిపోయిన తర్వాత అందులో పాలు వేసుకోవాలి. మీరు మొత్తం టోటల్ పాలు వేసుకోవాలన్నా పాలు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ అండ్ అలాగే పాలు వేసైనా మనం సేమియా పాయసం చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పాలు అండ్ అలాగే కొంచెం పాల కంటే కొంచెం తక్కువ వాటర్ వేస్తున్నాను. మరి మొత్తం పాలన్నా కూడా మనకి ఎక్కువ సేమియా రాదు. ఇక్కడ నా దగ్గర కొన్ని పాలు మాత్రమే ఉన్నాయి. నిన్న నైట్ అయితే మార్కెట్కి వెళ్ళేటప్పుడు తేవడం కూడా మర్చిపోయాను. అటు పాలు మరిగేంతలోపు ఇక్కడ దేవుడి సామాన్లన్నిటికీ గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. చాలామంది డైరెక్ట్గా పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర పెట్టే వస్తువులన్నిటిని నార్మల్గా అలా పెట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు పెట్టకూడదండి. మనము దీపం కుందులకైనా లేకపోతే చెంబుతో నీళ్ళు పెడుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనము వాటన్నిటికీ గంధం రాసి కుంకుమ బొట్లు అయితే కంపల్సరీగా పెట్టాలి. ఇక్కడ అంతలో పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇలా పాలు మరిగిపోయిన తర్వాత మీకు రుచికి సరిపడా పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే మనకి పంచదార ఎక్కువగా వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, సేమియా కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి సేమియా కూడా కొంచెం లైట్గా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ప్రసాదం అయితే ముందుగానే స్టార్ట్ చేశాను. ముందు ప్రసాదం చేసి ఆ తర్వాత ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను. మనం డైలీ శారీస్ కట్టుకోవాలంటే అవ్వదు కదా. ఇలా శ్రావణ శుక్రవారం రోజైనా శారీస్ కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. ఇలా శారీస్ ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటే మనకి అలవాటు అవుతుంది. ఇంకా ప్రసాదం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కాళ్ళకి పసుపు రాసుకున్నాను. కంపల్సరీగా శుక్రవారం శనివారం అయితే కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేస్తాను. నేను పసుపు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అవి కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు దేవుడి సామాగ్రి మొత్తము గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్నాను కదా. ఇక్కడ దేవుడు మండపం దగ్గర అయితే మళ్ళీ ఫ్లవర్స్తో అండ్ అలాగే సామాన్లు అనేటివి అన్నీ అమర్చుకుంటున్నాను.
నేను దీనికంటే ముందు ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను. నేను రేపు పూజ చేసుకోవాలంటే ముందు రోజే నేను కొన్ని పనులనేటివి కంప్లీట్ చేసుకుంటాను. అవన్నిటివి ఒక వీడియో కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. నేను ముందు రోజే దేవుడు ఫోటోలు అండ్ అలాగే దేవుడి దగ్గర ఉన్న ఈ టేబుల్ అన్నీ క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను. దేవుడి సామాన్లు కూడా నేను నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ హడావిడి లేకుండా మనము ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4:30కి అయితే నిద్ర లేచిన తర్వాత ఇంకా అలా కంటిన్యూగా స్నానం చేసి ఇంకా ప్రసాదం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి నాకు టైం అయిపోయింది. ఇంకా ఈ దేవుడి సామాన్లు ఇవన్నీ క్లీన్ చేయకుండా మార్నింగ్ క్లీన్ చేసేసరికి మనం పూజ చేసేసరికి 8-9 అయిపోతుంది. అందుకనే ముందు రోజే కొన్ని పనులు అనేటివి మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అనేది నేను స్టార్ట్ చేసేసాను. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా నైవేద్యంగా అయితే సేమియా పాయసం కూడా పెట్టేశాను. ఫైనల్గా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయినది. ఇప్పుడు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ చేస్తాం కదా. ఇక్కడ నార్మల్గా అయితే వాటర్ వేసి అగరబత్తి అయితే వెలిగించేశాను. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో ధూపం అయితే వేస్తాను. శనివారం రోజు, సోమవారం అలాగే శుక్రవారం రోజు అయితే ఇంట్లో కంపల్సరీగా బొగ్గులతో అయితే ధూపం వేస్తాను. బొగ్గులు ఇలా కాల్చేసి మనకి గుగ్లం అనేది బయట దొరుకుతుంది మార్కెట్లో. గుగ్లం వేసి అంటే సాంబ్రాణి అంటారు కదా, సాంబ్రాణి వేస్తాను. ఇలా వేయడం వల్ల ఈ పొగ వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. బొగ్గులు, గుగ్గిలం ఇవన్నీ దొరకడం చాలా కష్టం సిటీలో ఉన్న వాళ్ళకి. మనకి నార్మల్గా ధూప్ స్టిక్స్ అనేటివి ఉంటాయి కదా, ధూప్ స్టిక్స్తో అయినా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పొగ అనేది చూసుకోవాలి. అలా అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను ఇక్కడ మొత్తం బొగ్గులు అయితే బాగా కాల్చి అంటే గుగ్గిలం వేసి సాంబ్రాణి వేస్తున్నాను. ఇలా ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేస్తే ఆ స్మెల్ కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఇంట్లో ఏ మూల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈజీగా పోతుందని నమ్ముతాం కదా. నాకు ఇల్లు ఎప్పుడు ఇలా పొగతో నిండి ఉంటే చాలా అంటే చాలా ఇష్టము. సాంబ్రాణి స్మెల్ కూడా చాలా ఇష్టము. అండ్ అలాగే ఇల్లు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తాను. అండ్ శుక్రవారం, శనివారం, సోమవారం అయితే కంపల్సరీగా ధూపం వేస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.